సోదరులందరికీ నమస్కారం. తెలంగాణ రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు స్పందించలేకపోవడం అనేది ఇదొక నిర్లక్ష్యం అన్నమాట. ప్రభుత్వం వల్ల అసలు ప్రభుత్వానికి రైతులు అవసరం లేదా? రైతుల ఓట్లు అవసరం లేదా? ఓట్లు వేసేటప్పుడు దగ్గరికి వస్తారు కదా, హామీలు ఇస్తారు కదా, 2 లక్షల రుణమాఫీ అని, రైతు భరోసా 15,000 అని, 12,000 అని. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తయినాయి అన్నమాట. ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించడం అయితే జరిగింది, 3 విడతలుగా నిర్వహించడం అయితే జరిగిందన్నమాట రాష్ట్రంలో. సో ఇప్పటి వరకు రైతు భరోసా అనేది అమలు చేయకపోవడం అనేది చూసుకున్నట్టయితే సర్పంచులు ఓడిపోవడానికి ప్రధానమైన కారణమట. మన రేవంత్ రెడ్డి గారి చెవిలో కూడా పడిందట. అసలు ఏంటిదంటే మొత్తం విశేషాలకు సంబంధించి కానివ్వచ్చు, రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పట్లో విడుదల చేస్తున్నారా లేదా, ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల తర్వాత విడుదల చేస్తామని అయితే మాట ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే. సో మరి ఒక డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు వచ్చేసి స్పందించలేకపోవడం అనేది దీనికి సంబంధించి కారణాలు కానివ్వచ్చు. మరి ఈ యొక్క రాష్ట్రంలో చూసుకున్నట్టయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎన్నికల తర్వాత ఈ యొక్క చూసుకున్నట్టయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు సంబంధించి ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల షెడ్యూల్ అయితే విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి విడుదల చేస్తారా లేదా, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్లయితే మరలా ఎలక్షన్ కూడా అయితే అమల్లోకి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో సంబంధించి ఇప్పటికే మన వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే స్పందించడం అయితే జరిగిందన్న. ఈ యొక్క వ్యవసాయ శాఖల మంత్రి గారు ఏమని స్పందించారు అయ్యా అంటే, రైతు భరోసా తేదీలను ప్రకటించలేదన్నమాట. మేము సర్వే చేస్తున్నాం, ఈ సర్వేలో ఎవరైతే పచ్చగా కనబడతాయో, అంటే ఇప్పుడు ఒకవేళ మీరు వానాకాలంలో సంబంధించి పంట పొలాలు ఒకవేళ వేయలేచో, మీరు పంట పొలం అనేది వేయలేదు, మీరు అందులో పత్తి ఏది కూడా వేయలేదన్నమాట, ఉత్తగానే బీడు ఉంచారు, నీళ్ళు నిల్వకు మొత్తం బీడు ఉంచారు అన్నమాట. ఓకే, ఆ బీడు ఉంచిన భూమికి సంబంధించి చూసుకున్నట్టయితే రైతు భరోసా అనేది ఒకవేళ ఆ భూమికి సంబంధించి కూడా పట్టు ఉన్నది మీ దగ్గర. సో అటువంటి భూములకు సంబంధించి కానివ్వచ్చు, ఇప్పటివరకు బీడు భూములు కానివ్వచ్చు, రాళ్ళు, రప్పలు, గుట్టలు, కొండలు, ఏంద్రా ఈ లాంగ్వేజ్ అర్థం కాదు కానీ వీటికైతే మొత్తం పూర్తి స్థాయిలో రైతు భరోసా అనేది కూడా చూసుకున్నట్టయితే నిలిపివేయడం అయితే జరిగింది. ఇప్పుడు విని మీకు అందరికీ కూడా విసుకొచ్చిందన్నమాట. సో ఇది విని అందరికి కూడా విసుకొస్తుంది, కానీ ఇది వినాల్సిన విషయం అన్నమాట. ఎందుకంటే యాసంగి సీజన్ సంబంధించి నిధులు అనేవి మీరు ప్రతి ఒక్కరైతే మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ కావాలంటే ఈ యొక్క శాటిలైట్ సర్వే అనేది చేసిన తర్వాతనే రైతు భరోసా అమలు చేస్తారట. ఈ శాటిలైట్ సర్వేలు ఎందుకు, ఈ అడ్డమైన సర్వేలు ఎందుకు అర్థం కాదు, కానీ నాకైతే ఇప్పటివరకు అయితే రైతు భరోసా విషయంలో రైతులని పూర్తిగా మోసం చేస్తుందన్నమాట ప్రభుత్వం. ఇప్పటివరకు ఏర్పడి 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం మీద నడుస్తుందన్నమాట. సిగ్గు శరం అసలు ఏమైనా ఉన్నానా ప్రభుత్వానికి? రైతు భరోసా అనేది యాసంగి సీజన్ సంబంధించి నిధులు విడుదల చేయాల్సిన ఆసక్తి అయిన టైం అన్నమాట. సమయం అనేది కూడా ఆసక్తమైన ఈ యొక్క చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎలక్షన్లు అంటూ అయితే మరలా ఎలక్షన్ కూడా అయితే అమల్లోకి అయితే ఈ నెల 25 లోపు చూసుకున్నట్టయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుంది. పక్కా రైతు భరోసా డబ్బులు అనేవి మీకు ఎప్పుడు పడతాయో కూడా అది కూడా క్లారిటీ ఇస్తానన్నమాట. సో ఓకే, ఇక విషయంలోకి అయితే వెళ్దాం. జనవరి యొక్క సంక్రాంతి పండుగ ఉంటుంది చూసిర్రా, ఆ సంక్రాంతి పండుగ కానుకంగా రైతు భరోసా విడుదల చేస్తారట. మరి ఎట్లా విడుదల చేస్తారు, ఎలా అంటే చూసుకున్నట్టయితే 1/2 ఎకరం నుండి మొదలెట్టి 2 ఎకరాల వరకు అయితే ముందుగా నిధులు విడుదల చేస్తారట, రైతుల అకౌంట్లో జమ చేస్తారన్నమాట. జిల్లాల వారీగా, లిస్టుల వారీగా, ఇలాగ మీకు అందరికీ తెలుసు కదా. సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు 2 ఎకరాల నుండి మొదలెట్టి 4 ఎకరాల వరకు వచ్చేసి కూడా రైతుల అకౌంట్లో క్రెడిట్ అయితే చేస్తారట. ఆ తర్వాత 4 నుండి 10 ఎకరాల వరకు కటాఫ్ పెట్టిన వరకు రైతు భరోసా వేసేస్తారు. అరే భయ్ మొత్తం ఇట్లా వేయరాదా అంటే, అట్లా వేస్తే మా నిధులు మరి మాకెట్లా, మరి మాకు ఉండాలి కదా, మాకు ఉండేటివి మాకు ఉండాలి, మీకు ఇంత తీసి మీకు ఇట్లా బిచ్చగలన్నమాట, మీకు ఇట్లా ఇసిరేస్తాం అన్నట్టు ఇట్లున్నదన్నమాట ప్రభుత్వం పరిస్థితి. సో మరి చూద్దాం ఎంతవరకు తీసుకోపోతారు. రైతు భరోసా వచ్చేసి అయితే ఇప్పుడైతే అమలు కాదు. సో అమలైనట్లయితే మీకు అందరికీ కూడా తెలియజేయడానికి మనం ఉన్నాం కదా. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి మిత్రమా.